రైతు బంధు పథకాన్ని 2018 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. తొలుత ఎకరానికి 4,000 చొప్పున ఎకరానికి 8,000 ఇచ్చారు. 2 సీజన్లు గడిచిన తర్వాత ఆ మొత్తాన్ని 5,000కు పెంచి ఏడాదికి ఎకరానికి 10,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. అయితే రైతు బంధు పంపిణీకి అప్పటి ప్రభుత్వం ఎలాంటి కటాఫ్ పెట్టలేదు. రైతు పేరు మీద ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు బంధు ఇస్తూ వచ్చారు. దీంతో చిన్న సన్నకారు రైతుల కంటే ఈ భూమి ఎక్కువ ఉన్న వారికే లబ్ధి ఎక్కువ జరుగుతుంది అనే విమర్శలు వచ్చాయి. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, వ్యవసాయ విశ్లేషకులు, అప్పటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రైతు బంధుకు కొంత పరిమితి విధించాలని డిమాండ్ చేశాయి. అయితే గత ప్రభుత్వం ఈ డిమాండ్ను పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని సమీక్షించాలని నిర్ణయించింది. ఈ రైతు భరోసా పేరుతో ఎకరానికి 7,500 చొప్పున పంపిణీ చేయాలని, అదే క్రమంలో కటాఫ్ విధించాలని నిర్ణయించింది. అయితే కటాఫ్ను 5 ఎకరాల లేదంటే 10 ఎకరాల అనే అంశంపై ప్రభుత్వంలో చర్చ జరగ్గా ఎక్కువ మంది 10 ఎకరాల కటాఫ్తో ముందుకెళ్లాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రైతులకు ఎంత భూమి ఉన్నా రైతు భరోసా కింద అందించే సాయాన్ని 10 ఎకరాలకు పరిమితం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతి సీజన్లో 1,500,000 ఎకరాలకు పెట్టుబడి సాయం ఇస్తున్నప్పటికీ సాగు విస్తీర్ణం మాత్రం 1,500,000 ఎకరాలు ఉండట్లేదు. ఈ వానాకాలంలో 1,00,000 ఎకరాలు దాటుతున్నా అటు యాసంగిలో 75 లక్షల ఎకరాలే. అయితే ప్రభుత్వం మాత్రం మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో సాగుకు యోగ్యం లేని రియల్టర్ల చేతుల్లో ఉన్న భూములు, వెంచర్లు, ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో 18.56 లక్షల ఎకరాల శాశ్వత బీడు, CCLA ఇచ్చిన వ్యవసాయ భూముల జాబితాలో, ధరణిలో, పాస్ పుస్తకాల్లో ఈ భూమి విస్తీర్ణం నమోదై ఉండటం వల్ల వ్యవసాయం లెక్కలోకే వస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మేల్చల్, మల్కాజిగిరి, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో నాలా కన్వర్షన్ కాకుండా సాగు జాబితాలో ఉన్న అతి ఖరీదైన భూములకు సైతం రైతు బంధు అందుతోంది. రియల్టర్ల చేతుల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో అనధికారిక వెంచర్లకు సైతం రైతు బంధు అందుతోంది అన్న విమర్శలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా రైతు బంధు తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల్లో కొందరికి భూములు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి భూములన్నింటిపై సర్వే నిర్వహించాలని, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో బృందాలు తయారు చేసి క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని, వ్యవసాయ భూముల లెక్కలు పక్కాగా తేల్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.